అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం రావి శాస్త్రి గారి రచన ఇల్లును ఆస్వాదిస్తున్నాం. ముందుగా 5వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 6వ భాగంలోనికి ప్రవేశిద్దాం. ఇంట్లో జరిగిన బీభత్సానికి తల్లడిల్లిపోయిన జ్యోతిర్మయి ఆపద్బాంధవుడిలా అరుణప్రకాశం వాకిట్లోకి రాగానే సిగ్గు, బిడియం, సంకోచం అన్నీ మర్చిపోయి అతన్ని కౌగలించుకుని ఏడ్చేస్తుంది. అరుణ్ విషయాన్ని సర్వం తెలుసుకుని ఇది ఎవరి నిర్వాకమో అర్థం చేసుకుని అత్తయ్యను కేకేసి సోమయాజులు జోక్యాన్ని నిరసించి ఇద్దరికీ మధ్య మార్గంగా ఇంటి అద్దె 150కి పెంచమని, లేదంటే సామాన్లు బయటపడేస్తారని తెగేసి చెప్తాడు. శాంతమ్మ మొగుణ్ణి పక్కకు నెట్టేసి అందుకు సంతోషంతో ఆమోదం తెలుపుతుంది. వాళ్ళు రాజీకి రావటంతో కేసు రద్దయిపోతుంది. చిన్న అని పిలువబడే జ్యోతిర్మయి అరుణ్తో అంత చనువుగా మసలటం శాంతమ్మకి పట్టరాని ఉత్సాహం, సంతోషం కలిగిస్తుంది. అరుణ్ సోమయాజుల్ని గురించి పరమ లుచ్చాల్లో లుచ్చా అనుకుంటాడు. తమ ఇద్దరి ప్రేమను గురించి చిన్న అందరి ఎదుట బయటపెట్టేసిందే. పెళ్ళి అంటే ఎంత పూచి, ఎంత పేచి అనుకుంటూ ఆలోచనలో పడతాడు అరుణ్. సోమయాజులకి అరుణ్ పట్ల కసి రేగుతుంది. వీడిని అధఃపాతాళానికి అణిచెయ్యాలి అనుకుంటాడు. అరుణ్ వైఖరిలో ఏదో లొసుగుందని గుర్తు చేసుకుంటాడు. గతంలో చిట్టెమ్మకు వచ్చిన ఉత్తరాన్ని అరుణ్ తీసుకుపోవటం అతనికి చిత్రంగా అనిపించటం గుర్తుకొస్తుంది. ఇక 6వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. ఏమిటయిందో దినా? బాధపడుతున్న వెంకటలక్ష్మిని గదిలోకి రాగానే ప్రశ్నించింది చిట్టెమ్మ. కడుపు నొప్పిగా ఉందిట అని సమాధానం చెప్పాడు అరుణ. ఎక్కువగా ఉందా అని అడిగింది చిట్టెమ్మ. భరించలేను, చచ్చిపోవాలనుంది అంది వెంకటలక్ష్మి. అయ్యో అంది చిట్టెమ్మ. ఇప్పుడేం చేయడం అని అడిగాడు అరుణ. చిట్టెమ్మ 2 క్షణాలు ఆలోచించి, చేయడానికి ఏముంది, సువర్ణ సుందరి దగ్గరికి వెళ్దాం అంది. అమ్మో, సువర్ణ సుందర, ఆవిడ్ని మనం అందుకోగలమా? అందుకోలేమే అని గాభరా పడ్డాడు అరుణ. అవసరం వచ్చినప్పుడు అందుకోవాలి, తప్పదు, గత్యంతరం లేదు అంది చిట్టెమ్మ. ఆమె వైపు, తల్లి వైపు అసహాయంగా చూస్తూ ఉండిపోయాడు అరుణ. అమ్మో, డాక్టర్ సుందరి దగ్గరికి ఎలా వెళ్ళడం? మాటలతో ఈ పని కాదే. సుందరి సుందరి, ఓహో, డాక్టర్ సువర్ణ సుందరి పేరు తలుచుకుంటే చాలు జన్మలు తరించుకుపోతాయి. అంత గొప్ప డాక్టర్ ఆమె. అందులోనూ ఆమె క్యాన్సర్ స్పెషలిస్టు. మీ ఆడవారికి క్యాన్సర్ ఉన్నప్పటికీ లేనప్పటికీ క్యాన్సర్ వ్యాధి నుండి, ఆ బాధ నుండి వారిని విముక్తుల్ని లేదా ముక్తుల్ని చేయగలదు ఆమె. ఆమెను మీరు చూడనే లేదా? చూస్తే చాలును, కడుపులు నిండిపోతాయి, కళ్ళు చెదిరిపోతాయి. 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 45 ఏళ్ల వయస్సు, 130 కేజీల బరువు, మేలిమి బంగారు ఛాయ, 90వ పడిలో పడినప్పటికీ పండిపోదు అనే నల్ల పట్టు జుట్టు, నుదుట చీమ వంటి బొట్టు, బండి చక్రాల వంటి కళ్ళు, తీరు తెన్ను లేనిది ఆ ముక్కొకటే గాని ఆ వజ్రపు ముక్కు పుడక ఆ వంకర్ని దాచేస్తుంది. పెదవులా అవి చిరుచిరు నగవులు. అవి చేతుల ఏ గర్భకోశాన్నైనా సరే నొప్పి లేకుండా కోసి అవతలికి పారేయగలిగిన మెత్తని కత్తులు. ఎంతటి డబ్బైనా సరే ఆకర్షించగలిగే అయస్కాంతపు మరలు. ఆమె ఎల్లప్పుడూ సింపుల్గా జరీ అంచు చీరలే కట్టుకుంటుంది. ఆమె ఒక మగ శిశువుని కంది. వాడు అడవి దున్నవలే ఎదిగి అంతే తెలివితేటలతో ఉన్నప్పటికీ 6 రాష్ట్రాల అవతల అమరపురి వైద్యశాలలో 60,000కే అతి చవకగా సీటు సంపాదించి విద్యనభ్యసించుచున్నాడు
ఆమె అందాక తోడుగా తన అన్న కుమార్తెను దగ్గర పెట్టుకుని చదివించుచున్నది. డాక్టర్ ఆసు సుందరి గారు అతి మనోహరంగా ఉంటారు. గర్భకోశ వ్యాధి నివారణకై ఆమె కోసం వెళ్ళిన కంపెనీ యజమానురాలు ఒక ఆమెను చూసి ముచ్చటపడి, ఆహా, వయసులో ఇటువంటిది దొరికితే గంటకి 10,000 సంపాదించి ఉండకపోదునా అనుకుంది. డాక్టర్ గారిది క్లాసికల్ బ్యూటీ, పురాణ సౌందర్యం ఆమెది. ఆమె భర్త ఎముకల వైద్యం చదివి పాస్ అయ్యాడే గాని ఆ శాస్త్రంలో అతడు నిపుణుడు కాడు. మీకు ఎడమ చేయి విరిగిన ఎడల అతడు శంకు పాపారావు సెలవిచ్చినట్లు సునాయాసముగా కుడికాలు తీసివేయగలడు. అందుచేత భార్యకు ఉన్న నెలకి 1,00,000 ప్రాక్టీసు లేకపోయినప్పటికీ అతనికి నెల నెల చెక్కు రూపేణ జీతము మాత్రము ముట్టుచుండును. అది అతడు పేకాటకు, వనితలకి, విస్కీ పార్టీలకి ఖర్చు చేసుకును. అందుకు డాక్టర్ సువర్ణ సుందరి చింతించదు, చిరాకు పడదు. డబ్బంటే ఆశ, సెక్స్ అంటే అభిలాషని తినేసింది. మొదటి ఆశ మిగిలిపోయింది, రెండోది చల్లారిపోయి చనిపోయింది. క్యాన్సర్ అంటే అందరికీ భయం. క్యాన్సర్ లేకపోయినప్పటికీ మీ ఆడవారి గర్భకోశానికి ఆ వ్యాధే ఉన్నదంటుంది డాక్టర్ ఏఎస్ సుందరి. ఆ బిడ్డ సంచి తీసి పారేస్తుంది ఎడమ చేత్తో అవలీలగా. దాంతో మీ వాళ్ళకి లేనేలేని క్యాన్సరు అతి ప్రయాస మీద అని సులభంగా పోతుంది. అందుకు మీకు వేలకు వేలు ఖర్చవుతుంది. ఒకవేళ తప్పీదారి మీ వారికి నిజంగా పుట్టకురుపు అనబడే క్యాన్సర్ ఉన్నదనే అనుకోండి, శస్త్రచికిత్సలో అది నయమవుతే అవుతుంది, అవకపోతే నయం చేసే పరికరాలు ఇక్కడ లేవు, బొంబాయో మద్రాసో రాయవెల్లూరో మిమ్మల్ని అర్జెంటుగా పంపుతూ మీ మంచి కోసమే చెప్తున్నాను అంటుంది. ఆయా ఊళ్ళలోకి మీరు ఏదో దానికి మీరు మీ వారిని తీసుకుపోతారు. అక్కడ వారు పోతారు. పోయేవారు దూర ప్రాంతాల్లో పోతారు కాబట్టి ఆ చెడ్డ పేరు ఈ డాక్టర్ గారికి ఉండదు. సిస్టమ్, పద్ధతి అది. పద్ధతి ప్రకారం డాక్టర్ సువర్ణ సుందరి గారు 6 అంతస్తుల భవనంలోనే మీ వారికి శస్త్రచికిత్స చేస్తారు. అదొక ఆసుపత్రి, మరేమీ కాదు. మనిషి విలువ ఇల్లును బట్టి తెలిసినట్టు వైద్యుల విలువ ఆసుపత్రి భవనాలను బట్టి తెలుస్తుంది. ఆ భవనంలోకి ప్రవేశపు రుసుం చెల్లించడానికి అక్కడ ఆడ రిసెప్షనిస్టుల్ని చూస్తేనే మీకు భయం వేస్తుంది. వారు ముద్దు గుమ్మలే కానీ వాళ్ళని ముద్దులాడాలని ఉండదు. జుట్టు మాయ జుట్టులా ఉంటుంది. పెద్దవి అయినా చిన్నవే అయినా కళ్ళు మాయ కళ్ళలా ఉంటాయి. చెంపలు మాయ కెంపు రంగుల్లో ఉంటాయి. వాళ్ళ పెదాలు పల్చని వెచ్చని మనిషి నెత్తురు మధ్య మెత్తమెత్తగా చప్పరించే వాళ్ళ పెదవుల్లా ఎర్రనెర్రగా ఉంటాయి. వాళ్ళ దగ్గర మనిషి వాసన ఉండదు, మాయ సెంటు వాసన ఉంటుంది. వాళ్ళు బట్టల షాపుల్లో చీరలు కట్టిన మాయ బొమ్మల్లా ఉంటారు. అక్కడి వైద్యులు అఫ్కోర్స్ బెస్ట్ వైద్యులు. చెవులు, ముక్కులు, నోళ్ళు, పళ్ళు, కళ్ళు, చర్మాలు, మాంసాలు, నరాలు, ఎముకలు, గుండెలు, ఊపిరితిత్తులు, పేగులు, ఉదరకోశాలు, గర్భకోశాలు ఒకటేమిటి, అన్నింటికీ అతి తెలివైన వైద్యులు వాళ్ళు. అయితే అక్కడి ఆయాలు, వార్డు బాయ్లు, స్వీపర్లు, నర్సులు మిమ్మల్ని నక్కల్లా కాసుకు తిరుగుతారు. చివర్న మీ డబ్బుల సంచిని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు. డాక్టర్లు సరే మిమ్మల్ని ఏనుగులు తినేసినట్టు తినేస్తారు. మీరు గొప్పవారైతే, డబ్బు గలవారైతే సీరియస్గానో చిరునగవుతోనో చెక్కు రూపేణ సొమ్ము చెల్లించగలరు. బీదవారైతే మాత్రం బిల్లు చెల్లించినప్పుడు మీకు అల్లా ఔపిస్తాడు. దోపిడిదారులని దోచుకుంటే దోషం మనకు లేదు, కానీ అమోఘమైన తెలివితేటలు గల వైద్యులు కూడా దోపిడీ వైద్యులైపోతే నయా పైసా లేని నిరుపేదలు, నిర్భాగ్యులు, బీదా బిక్కీ జనాన్ని ఎవరు చూస్తారు?
ఏట్రా ఈడు కథ చెప్పకుండా దోపిడంటాడు, బీదాబిక్కి అంటాడు, రాజకీయాల్లో దిగుతున్నాడు. ఈ కబుర్లు ఇనే కంటే గుర్రంపాలెం పోయి గుర్రమ్మతో కుసింతసేపు కాలిక్షేపం చేసుకోవడం మెరుగులా ఉంది. కసిన్ని కబుర్లైనా ఊసులైనా చెబుద్ది అని అంతా విన్నాక ఆరిపోయిన చుట్టపీకని ఆవలకి విసిరేసి అరగంటకి తక్కువసేపు కాకుండా ఆవలించి అన్నాడు ఒక బక్కబలిసిన దుక్క రైతు. ఐఎమ్ సారీ, దుక్కబలిసిన బక్క రైతు, క్షమించాలి. 50 ఎకరాలకి తక్కువ కాకుండా పంట భూమి కలిగి ఏనుగు ముక్కువలే నక్కువలే ఉక్కువలే దుక్కబలిసిన రైతు రాజు, కర్షక ప్రభు. సితాం సితాం అన్నాడు అతనికి ఒళ్ళు పడుతూ ఉన్న మంత్రి. ఏలినవారు మన్నించవలెను. పాలక ప్రభువులకు పాలిత పరమాణువును ప్రణమిల్లి వాగ్దానము ప్రమాణముపై చేసి సవినయముగా మనవి చేసుకుంటున్నాను. రాజకీయములలోనికి ఎగబ్రాకను దిగబ్రాకను కథలోనికే కంచికి పోవునట్ల నేరుగా పోవుదము. వెంకటలక్ష్మికి శస్త్రచికిత్స చేసేసి బిడ్డ సంచి తీసిపారేసి 1116 అందు గురించి గంభీరంగా ముఖం పెట్టేసి పుచ్చేసుకుంది సువర్ణసుందరి. చికిత్స జరిగే ముందు డబ్బు గురించి ఎలాగా అని అరుణ భయపడ్డాడు. కానీ తల్లి చెప్పింది, బెంగ వద్దురా అరుణ, నా జబ్బుల కోసం ముందు కొంత జాగ్రత్త చేసి ఉంచాను. ఆశ్చర్యపడి ఎక్కడా అని అడిగాడు అరుణ. మీ అమ్మ నా దగ్గర కూడబెట్టింది అని చెప్పి మూలన ఉన్న పెట్లోంచి తీసి 3000 ఇచ్చింది చిట్టెమ్మ. ఇంద్రభవనంలో సువర్ణ సుందరమ్మ గారి చేత శస్త్రచికిత్స అనబడే కత్తికోతలంటే మాటలా? 3000 కాక పైన కొంత ఖర్చయింది. తృప్తి పడవలసిన విషయం ఏమిటి అంటే, మొదటి విషయం జబ్బు పడ్డ మనిషి బయటపడింది. రెండో విషయం, హాహా అరుణ, అక్కడ మరుగుదొడ్లు కూడా మన ఇళ్ల కన్నా బాగున్నాయిరా. అదే, అంతే సంతృప్తి. కానీ ఈసారి డాక్టర్ సువర్ణ సుందరి ముందుగా అనుకున్నది నిజమే అయింది. వెంకటలక్ష్మికి బిడ్డ సంచిలో క్యాన్సర్ వ్యాధి అంకురించింది. అది అప్పటికప్పుడే దొండబడ్డు చూస్తుండగా ఎదిగినట్టు తీగల ఒళ్ళంతా వ్యాపించిపోయింది. లాభం లేదు. మళ్ళీ ఇక్కడ ఏ ఆపరేషన్ చేయడానికి కూడా తగిన ఇన్స్ట్రుమెంట్స్ లేవు. సరైన మందులు కూడా ఇక్కడ దొరకవు. మీరు పేషెంట్ని ఆలస్యం చేయకుండా రాయవెల్లూరు తీసుకువెళ్ళండి. మీ మంచి కోసమే చెప్తున్నాను అని అరుణతోనూ చిట్టమ్మతోనూ తరువాత చెప్పేసింది డాక్టర్ సువర్ణ సుందరి. అరుణకి గుండెల్లో రాయి పడిపోయింది. అమ్మకి నయం కావాలంటే ఆమెని అమెరికా తీసుకువెళ్ళటానికైనా తను సిద్ధమే. కానీ డబ్బు, అది ఎక్కడి నుంచి వస్తుంది? దరిద్రుడిగా ఉండడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. కంట తడి పెట్టుకుని కూర్చున్నాడు అరుణ. అది చూసి చిట్టెమ్మ అతనితో, హొరే అరుణ, బెంగ పెట్టుకోకు, వెధవ డబ్బు. మనం దాన్ని పుట్టించాలి కానీ అది మనల్ని పుట్టించదు కదా. ఎక్కడో అక్కడ ఎలాగో అలాగా పుట్టిద్దాం, నువ్వేం బెంగ పెట్టేసుకోకు అని చెప్పింది. అని చెప్పి సోమయాజుల్ని రమ్మనమని కబుర్ చేసింది అరుణ ద్వారానే. అయిష్టంగానే వెళ్ళాడు అరుణ్. అప్పుడు మధ్యాహ్నం 12 కాలేదు. సోమయాజులు ఇంట్లోనే ఉన్నాడు. చిట్టెమ్మగారి మేనల్లుట్ట మీకోసం వచ్చాడు అనే కబురు వెళ్ళగానే, కొంతసేపు నిల్చోబెడదాం అని మనసులో అనుకుని కసితీరా 20 నిమిషాలు అరుణని వరండాలో నిలబెట్టి, ఆ తర్వాత అప్పుడే భోజనం చేసిన వాళ్ళ తువాల్తో మూతి తుడుచుకుంటూ ఏమోయ్ అని అరుణ్ణి పలకరించడం ఇష్టం లేక చనువు నటిస్తూ, హేమిరా అబ్బాయి, నీ పేరేదో ఉంది, మర్చిపోయాను, ఏమిటిలా దిగబడ్డావు అన్నాడు. అత్తయ్య ఎందుకో అర్జెంటుగా తమర్ని రమ్మంటూ ఉంది అని తమర్ని అనే మాటని కొంచెం వెటకారంగా నొక్కి చెప్పి గిరుక్కున వెళ్ళిపోయాడు అరుణ. పొగరు అనుకున్నాడు మనసులో సోమయాజులు. 2-3 నిమిషాలు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయి ఆ తర్వాత చిట్టెమ్మ దగ్గరికి పయనమయ్యాడు సోమయాజులు. అక్కడ సంగతి తెలిసింది. అర్జెంటుగా అత్యవసరంగా 5,000 కావాలట చిట్టెమ్మకి. పైసా లేదుట సోమయాజుల దగ్గర. నీ ధర్మమా అని పలుకుబడి మాత్రం 10 మందిలోనూ ఉందట. అన్నంరాజు శెట్టిని అడుగుతాడట. వాడి దగ్గర లేకపోతే సూర్యకాంతాన్ని బతిమలాడుతాడట.
ఇది వరకది దొంగసారా వ్యాపారం చేసేదిట. మొన్న ఈ మధ్య ప్రొహిబిషన్ ఎత్తివేసినప్పటి నుంచి పబ్లిక్గా లక్షణంగా నెలకి ₹1,00,000 లక్కపేట సారాపాట పాడుకుని వ్యాపారం చేసుకుంటోందిట. సూరమ్మ, అదే సూర్యకాంతం వచ్చింది అంటే కలెక్టర్ అన్న మాటేమిటి, ప్రొహిబిషన్ మంత్రి గారైనా సరే కుర్చీలోంచి లేచి నిలబడి నమస్కరించవలసిందేనట. అటువంటి సూరమ్మ సోమయాజులు గారు వచ్చేరంటే నీ దయ వల్ల బయట సర్దుకొని పాద నమస్కారం చేయవలసిందేనట. తన మాటని సూరమ్మ తీసి పారేదట. కానీ ప్రామిసరీ నోటు రాయవలసి ఉంటుందిట. సెట్ అయినా సూరమ్మైనా ఏడాది వడ్డీ ముందే విరుచుకు తప్ప ఇవ్వరుట. ఇష్టమేనా? కష్టం వచ్చినప్పుడు ఇష్టాలతో పని ఏముంది సోమయాజులు గారు అంది చిట్టెమ్మ. మాఘశుద్ధ దశమి గురువారం నాడు మధ్యాహ్నం చలివెచ్చని ఎండలో రాయవెల్లూరికి అని బయలుదేరారు రైలు బండిలో వెంకటలక్ష్మి, అరుణప్రకాశమును. చిట్టెమ్మ వారిని దిగబెట్టడానికి స్టేషన్కి వచ్చింది. ఊరికి తను కూడా వస్తానంది. వద్దంది వెంకటలక్ష్మి. అవసరమైతే తంతి పంపిస్తానంది. ముందు రోజు చిట్టెమ్మ, అరుణప్రకాశము కలిసి సోమయాజులతో సహా సూర్యకాంతమ్మ ఉరఫ్ సూరమ్మ గారింటికి వెళ్ళి 5,000కి ప్రోనోటు రాసి 4,000 పుచ్చుకొని వచ్చారు. మామూలుగా ఇతరులకి ఇచ్చినట్లయితే సూరమ్మ గారు నెలకి 100కి ₹5 చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. కానీ మరి సోమయాజులు గారు చెప్పిన మీదట బాబు ధర్మాత్ముడమ్మ, వడ్డీ రేటు 3కు తగ్గింది. ఏడాది వడ్డీ మినహాయించుకోవాలంటే 1,800 మినహాయించుకొని మిగతా సొమ్మే ఇవ్వాలి. కానీ ధర్మాత్ముల బాబు చేసిన రికమెండేషన్ వల్ల వడ్డీ కింద ₹1,000 తగ్గింపు మాత్రమే జరిగింది. సూర్యకాంతాన్ని చూసి చిట్టెమ్మ ముచ్చట పడిపోయింది. సూరమ్మకి దగ్గర 60 ఏళ్ళు ఉండవచ్చు. ముఖాన్న పొడిపించుకున్న పచ్చబొట్టే ఉంది. మట్టెల్లేవు, మంగళసూత్రాలు లేవు. వీధి గదిలో ఒక మీసాల మనిషి ఫోటో గంధపు పూలమాల వేసి ఉంది. సూరమ్మ ఎత్తుగా, నిండుగా, మాగిపోయి పండిపోయిన పనస పండులా మోటుగా, గరుగ్గా కాకుండా కొంత ముదిరిపోయి వాడిపోయిన ఆనపకాయలా ఉంది. ఒంటి నిండా బోలెడు బంగారం ఉంది. జుట్టు పండుతూ ఉంది. ఒకనాడు అలనాడు ఆవిడ సువర్ణరేఖ మామిడి పండులా ఉండే ఉంటుంది అనుకుంది చిట్టెమ్మ. ఎంత మంచిగానో కూడా ఉన్నట్టుగా ఉంది. సూర్యకాంతమ్మ ధర్మమా అని బయలుదేరగలిగాం అంది వెంకటలక్ష్మి. ఆవిడ రుణం తీర్చుకోలేం అంది చిట్టెమ్మ. ₹1,000 ముందే తీర్చేసుకుంది అందుకే అన్నాడు అరుణ. నయం, ఎక్కువ విడుచుకోలేదు, మంచిది కాబట్టి అంది చిట్టెమ్మ. బండి వచ్చింది. లోనకి ఎక్కి ఎదురెదురుగా కిటికీల పక్కన కూర్చున్నారు వెంకటలక్ష్మి, అరుణాను. అక్కడికి చేరగానే ఉత్తరం రాయి, నేను కూడా రావాలంటే టెలిగ్రామ్ అరుణ్ణి పంపించమను అంది చిట్టెమ్మ. కళ్ళు ఒత్తుకుంది వెంకటలక్ష్మి. అన్నవరం వెళ్ళి, బెజవాడ వెళ్ళి, తిరుపతి వెళ్ళి కదా వెళ్తాను. ఆ ఊరేదో అన్ని చోట్ల నీకోసం, అందరి కోసం ప్రార్థిస్తాను అంది చిట్టెమ్మతో వెంకటలక్ష్మి. క్యాన్సర్ వ్యాధి చావుకి తప్పక దారితీస్తుందని తగినంత జ్ఞానం లేకపోయింది అరుణకి. రాయవెల్లూరులో తల్లికి అంతా సరైపోతుందని అనుకుంటున్నాడు అతను. బండి కదిలింది. పగలు 10 గంటల సమయం. శివరాత్రి రోజు దగ్గర పడుతుంది ఇంకా. అయినా అందుకోసం నిరీక్షించకుండా చలి చల్లచల్లగా జారుకుంటోంది. ఎండ మెల్లిమెల్లిగా వేడెక్కుతోంది. యువతల ఆయన గవర్రాజు గారు, అవతల ఆయన మనోహరం గారు. ఇల్లు మనోహరం గారి అద్దె ఇల్లు. ఆయనకి వేరే ఇల్లు నిర్మాణ దశలో ఉన్నదనుకోండి. అద్దె ఇంట్లో వీధి గదిలో మంచి తివాచీ మీద సుఖమైన సోఫాలున్నాయి. ఒక్కొక్క సోఫా మీద చెరివొకరు కూర్చుని ఉన్నారు. ఇద్దరూ తెల్లటి దుస్తులు ధరించారు. మనోహరం గారు ఇంట్లోనే ఉండబట్టి పంచెని లుంగిగా కట్టుకున్నారు. గవర్రాజు గారు చిలకట్టు కట్టుకున్నారు. మనోహరానికి 50 సంవత్సరాల వయసుకి దగ్గరగా ఉంటుంది. అతను అందంగా ఉంటాడు. శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడు అంటారు. అయితే గోపికా మనోహరం గారు మురళీ పట్టుకుంటే పాలరాతితో చేసిన పాండురంగళ్ళా ఉంటాడు. గవర్రాజు గారు కూడా అందంగానే ఉంటారు. అయితే మనోహరంలో మెరుపు ఉంది. ఆయన పాలరాతితో చేసిన
నల్లటి శ్రీకృష్ణ పరమాత్మలా ఉంటే, ఈయన తెల్లటి పరమేశ్వరుల వారి విగ్రహాన్ని కాల్చిన ఇనుముతో చేసినట్టుంటాడు. మనోహరం గారు సోఫాలో సుందరంగా సువర్ణ విగ్రహంలా కూర్చున్నారు. ఎదురుగా సోఫాలో గవర్రాజు గారు సుఖంగా సుందరంగా పోతపోసిన కంచు విగ్రహంలా కూర్చున్నారు. మనోహరం గారి అసలు పేరు గోపికా మనోహరం. ఆయన కులాతీతుడు. మతం మీద కూడా అతనికి అంత నమ్మకం లేదు. అతను మతాతీతుడు. అతను దైవాన్ని నమ్మడు, అనగా దైవాతీతుడు. కర్ణాటకలో, కోయంబత్తూరులో, మధ్యప్రదేశ్లో, ఉత్కళ రాష్ట్రంలో కూడా అతనికి బంధువులున్నారు. అతను రాష్ట్రాతీతుడు. అతని పెద్ద కుమార్తె వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడిపోయింది. అతను దేశాతీతుడు. మరైతే మాత్రం ఉన్నమాట చెప్పవలసి వస్తే మాత్రం అతను మాత్రం డబ్బుకి మాత్రం అతీతుడు కాడు. నీలాగా నాలాగా అందరిలాగా. అతను బాగా చదువుకున్నవాడు. గవర్రాజు జీవితాన్నే బాగా చదువుకున్నాడు. సంతకం చేయగలిగిన అక్షరజ్ఞానం కలవాడు. చదువుకున్నవాడు మాత్రం కాడు. మనోహరం అలా కాదు. అన్నీ చదివేసి ఏనాడో అతను ఒక నిశ్చయానికి వచ్చేసాడు. మనిషిని మునుముందుకు సాగించేది, వాడికి పెనునిద్దర వదిలించేది డబ్బు డబ్బు డబ్బేనని అతను గ్రహించుకున్నాడు, తెలుసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. అందుచేత ఆ ప్రకారం నడకలు నేర్చుకున్నాడు, నడుచుకుంటున్నాడు. అతనికి హోమజ్వాలల భుగభుగలు, అగ్నికిరీటపు ధగధగలు అక్కర్లేదు. అభివృద్ధి చెందిన తమ ప్రాంతంలో ఓ ముక్క చెక్క మాత్రం మిగుల్చుకొని మంచి డబ్బుకి మిగతా ఆస్తంతా అమ్మేసి ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మదుపులు పెట్టి అతను మంచి డబ్బు సంపాదించాడు. అతను చాలా వాటికి అతీతుడే, కానీ కావలసి వస్తే ఏ విషయాన్ని అయినా సరే ఉపయోగించుకోగలడు, లాభిస్తుంది అంటే. గోపికా మనోహరం గారు సుందరంగా ఉండడం చేత అతన్ని సౌందరిగోరు అంటాడు గవర్రాజు. ఈ సోమయాజుల గోడు పరమ దుర్మార్గుల్లో ఫస్టు రకం అని అన్నాడు గవర్రాజు. ఇంతలో నౌకరు టీ తెచ్చాడు. టీ తాగేసాక కప్పు సాసరు పక్క మేజా మీద పెట్టేసి, సిట్టెమ్మగారిల్లు సుద్దారా అని అడిగాడు గవర్రాజు. నాకిప్పుడు వేరే పనేం లేదు, వెళ్ళి చూసొద్దాం రండి అన్నారు గోపికా మనోహరం గారు. గోపికా మనోహరానికి ఊరి మధ్య సెంటర్లో మంచి విశాలమైన జాగా కావాలి. అతని పెద్ద కూతురు ఇంజనీర్ని వివాహం చేసుకుని కొన్నాళ్ళు కెనడాలో ఉండి ఇప్పుడు ఇద్దరు అమెరికాలో స్థిరపడిపోయారు. వారికి ఇప్పుడు 2 పిల్లలు, దొరల పిల్లల్లా ఉంటారు. అతని చిన్న కూతురు 2వ సంవత్సరం వైద్య పరీక్ష రాస్తూ ఉంది. ఆమె పెళ్ళికి ఇప్పుడు తొందర ఏమీ లేదు. మధ్యవాడు కొడుకు ఇంకా పెళ్లి కాలేదు. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంవత్సరం పూర్తి చేస్తాడు, ఇండియా వచ్చేస్తాడు. కానీ వచ్చేసాక మాత్రం ఈ పట్టణానికి చేరువలోనే ఏదో ఒక కొత్త పరిశ్రమ ప్రారంభిస్తాడు. అందుకు 10 ఎకరాల స్థలం 10 మైళ్ళ దూరంలో ముందే కొని ఉంచడం జరిగింది. అంతకుముందే ఒక 100 ఎకరాల పనికిరాని భూమి కొని అందులో సరువుడు తోట వేయించాడు ఆయన. అది బాగా లేచింది, కోతకు సిద్ధంగా ఉంది. కొనడానికి బేరగాళ్ళు వస్తున్నారు. ఈలోగా ఒక తహసీల్దార్ని గవర్రాజు ద్వారా బాగా తెలిసింది. గవర్రాజు అందరితోనూ పరిచయం పెట్టుకుంటాడు. మేస్త్రీ పనిచేసి ఇల్లు కట్టిస్తూ ఉంటాడు, రిపేర్లు చేస్తూ ఉంటాడు, అందరితోనూ కలివిడిగా ఉంటూ ఉంటాడు. తహసీల్దార్ గారిని మనోహరం గారిని కలిపినందువల్ల వారిద్దరికే కాకుండా గవర్రాజుకు కూడా లాభించింది. 100 ఎకరాల సరువుడు తోట భూమిని ఆనుకుని ఒక గెడ్డవారకి 30 ఎకరాల బంజరుంది. అది మనోహరం గారి చిన్న కుమార్తె పేర నమోదయ్యింది. దాంతో తహసీల్దార్ గారి 3వ అమ్మాయి పెళ్ళి ముచ్చటగా జరిగిపోయింది. ఆ బంజర్లో ఆ తరువాత బోర్వెల్ పడింది. భూమి బంగారం అయిపోయింది. ఏడ్చేదానికి మొగుడుస్తే ఏడవని దానికి మొగుడుస్తాడని మధ్యలో ఆడే తహసీల్దార్ గారి వల్ల 5 ఎకరాల భూమికి బి మెమో రాయించుకున్నాడు
తర్వాత పట్టా సంపాదిస్తాడు. దాన్ని ఇళ్ల జాగాల కింద తర్వాత అమ్ముకుంటాడు. ఇప్పుడు ఊరి అవతల పాష్ ఏరియాలో మనోహరం గారు మంచి ఇల్లు కట్టించుకుంటున్నారు. గవర్రాజే కట్టింపిస్తున్నాడు. ఈ ఊరు మరో 20-30 సంవత్సరాల్లో పూర్తిగా రూపు మారిపోయి ఓ పెద్ద మెగాసిటీ కింద మారిపోతుందిట. ఈలోగానే ఊరి సెంటర్లో విశాలంగా జాగా సంపాదించడం మంచిది. సౌందర్యకి అటువంటి ఉద్దేశం ఉందని గవర్రాజుకి తెలిసింది. తన పరిచయస్తులైన పక్కవారి ఇల్లు మనోహరానికి చూపించాడు. మనోహరం బాగానూ ఉందని అనలేదు, బాగులేదని అనలేదు. ముందిల్లెవరిది అని అడిగాడు. సిట్టమ్మ గారిది. పిల్లా పిసికా లేదు అన్నాడు గవర్రాజు. ఎటువంటిది అంటూ అడిగాడు మనోహరం కారులో గవర్రాజును కూర్చోబెట్టి. కారు ముందుకి సాగుతోంది. దిబ్బగా పొట్టిగా ఉంటుంది. కాదు, మంచిదా చెడ్డదా? చెడ్డదని చెప్పలేం. గవర్రాజు కొద్ది రోజులు చాలా కాలం క్రితం చిట్టెమ్మని తమరులోంచి మీరులోంచి ఏటి సిట్టెమ్మ నువ్వులోకి దించాడు. తనతో ఆమె కష్టం సుఖం చెప్పుకునేలా చేశాడు. ఓసారి గవర్రాజు, ఈ బాధలు నేను పడలేను, ఇల్లు ఆ కొద్దిపాటి భూములు అమ్మి పారేసి కొంత డబ్బు అరుణబాబుకి ఇచ్చేసి కాశీపోయి రామాకృష్ణ అని శేష జీవితం గడిపేయాలని ఉంది గవర్రాజు అని అతనితో అంటే, హేటా మాటలు సిట్టెమ్మ తల్లి, నీకు ఏటొచ్చింది లోటు? ఏక్ నిరంజన్ దో సుఖీ తీన్ గడ్బిడ్ షార్ లట్ఫిట్ అన్నారు పెద్దలు. తీన్ గడ్బిడ్ షార్ లట్ఫిట్ నీకెలాగూ లేదు. దోసుకి అంటే బెమ్మదేవుడయింది నువ్వు రెండో వాణ్ణి శారనియ్యవు. ఇంకా ఏక్ నిరంజన్గా ఉన్నావు. నీకేటి లోటు? కాలుకి చేతికి ఏటైనా వచ్చిందంటే వదిని వెంకటలక్ష్మి ఉంది, అప్ప సెల్లెలలా పొరుగోళ్ళున్నారు, మరి నేనున్నాను. నీకేటి లోటేటి చెప్పు నాతో అన్నాడు గవర్రాజు. చిట్టెమ్మ అప్పుడు విరగబడి నవ్వింది. ఏమిటి ఏక్ నిరంజన్ దో సుఖీ తీన్ గడ్బిట్ చార్ లట్ఫిట్టా? కష్టం వచ్చినప్పుడు నీ మాటలు గుర్తు చేసుకుంటానులే అంది చిట్టెమ్మ. ఆ రోజల్లా ఆ మాటే అనుకుంటూ కూర్చుని వెంకటలక్ష్మితో కూడా గవర్రాజు ఇలా అన్నాడు దినా అని నవ్వుతూ చెప్పింది. కారు ఆ ఇరుకు రాజవీధిలో చిట్టెమ్మగారి ఇంటికి వెళ్ళే ఇరుకు సందు ముందు ఓ వారకి ఆగింది. మనోహరం గవర్రాజు కారు దిగారు. అది మెయిన్ రోడ్డుకి మంచి సెంటర్ అని గమనించకపోలేదు మనోహరం. పడమట వైపు సందులోకి నడిచారు. అటువైపు పడమటి వైపు కొట్టు ఇళ్ళు పీకి పారవేస్తే ఇంకా బ్రహ్మాండమైన సెంటర్గా మారిపోయి కూర్చుంటుంది. చిట్టెమ్మగారి ఇల్లు ఇద్దరూ చేరుకున్నారు. ఇంటి ముందు మనోహరం ఆగాడు. అమ్మో, ముందున్న ఇళ్ళన్నీ కొట్టేసి మెయిన్ రోడ్డు విశాలం అయిపోతే ఇంకేమైనా ఉందా? ఈ ఇంటి విలువ ఇప్పుడు 1,00,000 రూపాయలంటే ఏడాది 2 ఏళ్లలో జాగా ఖరీదే 10 లక్షల దాకా పెరిగిపోతుంది. మనోహరం గారికి నోరు ఊరింది, కానీ నోరు ఊరిందని ముఖం చూస్తే తెలియడం లేదు. ఏమిటి ఈ పాడు సందులోకి వచ్చేం అన్నట్టుగా ముఖం పెట్టారు మనోహరం. 10 పిల్లలతో సహా ఒక రాక్షస పంది ఒంటి నుంచి కుళ్ళు నీరు కారుతూ ఉండగా మనోహరం గారి పంచె తెల్లటి పువ్వు లాంటి పంచె అని లక్ష్య పెట్టకుండా బేఖాతరుగా రాసుకుంటూ వెళ్ళిపోయింది. పందుల్ని గవర్రాజు అదిలించాడు. పిల్లలు పరిగెట్టేయి. తల్లి పంది మాత్రం అనవసరంగా పిల్లల్ని భయపెట్టినందుకు గవర్రాజుని రాముడు రాక్షస వెధవల్ని చూసినట్లు చూసి తాజుగా వెళ్ళిపోయింది ముందుకి. తెల్లపంచ ఖరాబయింది. ఇంట్లో సిట్టెమ్మ నీరిసిది, పర్లేదు కడిగేద్దారి అన్నాడు గవర్రాజు. ఇద్దరూ ఇంట్లో ప్రవేశించారు. కానీ చిట్టెమ్మ లేదు. ముందు గది తలుపులు మాత్రం తెరిచే ఉన్నాయి. అదే పడగ్గది, అదే వంటగది, అదే నట్టిల్లు, అదే అతిథి గది. పూజ గది వేరే ఉంది. చిట్టెమ్మ మంచం నీట్గా ఉంది. వాలు కుర్చీ సుఖంగా కనిపిస్తోంది.
కిరసనాయిల్ స్టవ్ మీద వేచిన కందిపప్పు ఉడుకుతూ కమ్మటి వాసన వేస్తోంది. వసారాలో నిల్చుండిపోయి అటూ ఇటూ చూస్తున్నారు గవర్రాజు మనోహరం గారును. అంతలో కొంచెం తప్పుకో గవర్రాజు అని చిట్టెమ్మ కంఠం వినిపించింది. పెరట్లో నూతి దగ్గర స్నానం చేసి తడి తువ్వాలొకటి మాత్రం చంకల కింద నుంచి మోకాళ్ల వరకు బిగించుకొని గుండెల మీద చేతులు పెట్టుకుని నిల్చుండిపోయింది చిట్టెమ్మ. గవర్రాజు మనోహరం ఆమె వైపు తిరిగి చూసి ఓ పక్కకు తప్పుకున్నారు. వస్తున్నానుండండి అని చిట్టెమ్మ తన గదిలోకి వెళ్ళి తలుపులు చేర్ల వేసుకుంది. మనోహరం ఆవిడ స్నానం పెరట్లో చేసుకుని రావడం చూసి ఓహో, పెరట్లో నుయ్యి కూడా ఉన్నట్లుందే అనుకున్నాడు. చిట్టెమ్మ సౌందర్యానికి ముగ్ధుడైన గవర్రాజు మాత్రం మనోహరానికి దగ్గరగా జరిగి జాంపండులా ఎలాగుందో చూసేరా అని నెమ్మదిగా అన్నాడు. పెరట్లో నుయ్యున్నట్లుంది, మంచినీరా ఆ నీళ్ళు లేక ఉప్పు నీళ్ళా అని అడిగారు మనోహర. గవర్రాజు కొంచెం ఆశ్చర్యపోయాడు. ఏట్రా ఈడు ఆడదాని అందం గురించి చెప్పి చూడమంటే ఈడు నుయ్యి నీరు అంటాడేటి అని ఆశ్చర్యపోయి అనుకున్నాడు. మనోహరం గారు ఇటువంటి సమయాల్లో డబ్బు సౌందర్యానికే తప్ప స్త్రీ సౌందర్యానికి కూడా అతీతులని తెలియలేదు గవర్రాజుకి. చేరవేసిన తలుపులు చూరు అన్నీ చూసి అంతా బర్మాటేకు అనుకున్నాడు మనోహరం. పెరట్లో నుయ్యుంది, ఏడాది పొడవునా కొబ్బరి నీళ్ళాటి నీరు అని గవర్రాజు తెలియజేశాడు. మనోహరం గారి నోరు ఆ నీటి గురించి మరీ మరీ ఊరింది. ఇంతలో చిట్టెమ్మ లోనుంచి తలుపు తెరిచింది. తెల్లటి చీరె, తెల్లటి జాకెట్టు. ఆమె కొంచెం తడిసిన తువ్వాలతో చెవులు తుడుచుకుంటూ, ఏం గవర్రాజు ఇలాగొచ్చేవు అని అడిగింది. ఏం లేదమ్మా, ఈయన మనోహరం గారని మంచి మోతుబర్లు అన్నాడు. చిట్టెమ్మ వాళ్ళని ఆహ్వానించనూ లేదు, విసర్జించనూ లేదు. మనోహరానికి తువ్వాలు చేతులతోనే నమస్కరించింది. ఇలా మా ఓళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే మా సిట్టెమ్మని వారి ఇంటిని కూడా ఓ సుట్టు సూద్దురుగాని రండని నేనే తీసుకొచ్చాను. ముందో సెంబుతో కుసిని నీళ్ళి వారి పంచె బురదైపోనాది అన్నాడు గవర్రాజు. కొంచెం నవ్వింది చిట్టెమ్మ. పందులేనా? పందులు పందులు చచ్చిపోతున్నావనుకో గవర్రాజు. ఈ పందుల పెడద వదిలించుకుందికైనా ఈ ఇల్లుదిలేసి పారిపోదామని ఉంది అంది చిట్టెమ్మ చెంబుతో నీరు తెచ్చి ఇస్తూ. నీటితో మనోహరం గారి పంచె బురదైన చోట తడిపి చెంబిచ్చేసి కడిగిన చోట తన తువ్వాలతో ఒత్తి, సూడు సిట్టెమ్మ తల్లి, మనోహరం బాబు తలుసుకున్నాడంటే పందులు కాదు, కుక్కలు కాదు, మున్సిపాలిటోళ్ల చేత చెత్త కుండీలు కూడా ఎత్తించేసి ఏ సందునైనా అద్దంలా తయారీ చేయించగలడు. అందుకే మా ఊళ్ళ ఇల్లు చూపిద్దారని తీసుకొచ్చాను. చూసేరు, నచ్చేరు లేదో వెనక నుంచి చెప్తారు. అయితే ఆళ్ళు నాకు చుట్టాలా? నువ్వు కాకపోనావా? ఈ ఇల్లు అంతకంటే బాగుంటుందని చూపించడానికి బాబుని ఓ చుట్టూ రమ్మన్నాను అని మనోహరాన్ని తీసుకురావడం గురించి సంజాయిషి చెప్పుకున్నాడు గవర్రాజు. చిట్టెమ్మ కొంచెం మొహమాట పడింది. మనోహరాన్ని రండి కూర్చోండి అని వాళ్ళు కుర్చీ చూపించింది. పర్వాలేదులేండి, మీకు అభ్యంతరం లేకపోతే ఇల్లు ఒకసారి చూస్తాను అన్నాడు మనోహరం. ఒక్క నిమిషం ఆలోచించి, చూడండి అయితే, కానీ కొన్ని చోట్ల రిపేర్ చేయించాలి అంది చిట్టెమ్మ. రిపేర్ ఉంటే అవి చూడ్డానికి అడ్డేటి సిట్టెమ్మ, నేడో రేపో బాగు చెయ్యమని నన్నే అడుగుతున్నావు కదా, నాకే టయాం లేక ఆలస్యం చేస్తున్నాను అని గవర్రాజు కలగజేసుకున్నాడు. తరువాత ఇల్లు పెరడు అంతా గవర్రాజు చూపించగా చూశాడు మనోహరం. అతను చూసినంతసేపు అతన్ని గమనిస్తూనే ఉన్నాడు గవర్రాజు. మనోహరం ముఖంలో పెద్ద మార్పు ఏమీ లేదు. తరువాత ఇల్లు పెరడు అంతా గవర్రాజు చూపించగా చూశాడు మనోహరం. అతను చూసినంతసేపు అతన్ని గమనిస్తూనే ఉన్నాడు గవర్రాజు. మనోహరం ముఖంలో పెద్ద మార్పు ఏమీ లేదు. అనంతం వాటాలో అనంతమూ లేడు, కూతుళ్ళు లేరు. శాంతమ్మ బజారుకి వెళ్ళింది. అరవవారి వాటాలో అరవావిడ ఇంటి పనులు చేసుకుంటోంది. వెంకటలక్ష్మి వాటా తెరిచే ఉంది. ఎవరూ లేరు కానీ 4వ వాటా పడిపోతూ పోతూ ఉంది. మరమ్మతు చేయించాలి. పెరట్లో నుయ్యుంది. కొబ్బరి చెట్లు ఏపుగా ఉన్నాయి. పక్కిళ్ళు ఈ ఇల్లు కలిస్తే ఏం చేయలేం అనుకున్నాడు మనోహరం.
కుమ్మరి పురుగును చూసి సరే తర్వాత తింటే తిందాం అని అందాక విడిచిపెట్టిన పందేపు కోడి పుంజులాగా ఠీవిగా అటూ నడిచి సరే వెళ్దాం అన్నాడు మనోహరం. సిట్టెమ్మ తల్లి వెళ్తామైతే అన్నాడు గవర్రాజు. మనోహరం వెళ్ళి వస్తామమ్మా, చాలా థ్యాంక్స్, మీకు శ్రమ కలగజేశాం, మరోలా అనుకోకండి అన్నాడు మనోహరం. ఎంత మాట అంది చిట్టెమ్మ. గవర్రాజు మనోహరం బయటికి వచ్చారు. 50 60 ఆఫర్ చేయొచ్చు, మహా అయితే 70 అన్నాడు మనోహరం. ఇంకా ఆయమ్మ అమ్మకానికి ఒప్పుకోవాలి కదా అన్నాడు గవర్రాజు. తను అమ్మమ్మని చెప్తేనే తప్ప చిట్టెమ్మ అమ్మనే అమ్మదు అన్నట్లు. సందు ముందు భాగంలో మెయిన్ రోడ్డుని ఆనుకుని సీతయ్య కిళ్ళీ కొట్టు ఉంది. అక్కడ కారా కిళ్ళీలు కట్టించుకోవడం సోమయాజులకి అలవాటు ప్రకారం అతను 6 బిడాలకి ఆర్డర్ ఇచ్చాడు. సీతయ్య లోకాభిరామాయణం మాట్లాడుతూ ఒకటి చొప్పున నెమ్మదిగా చుడుతున్నాడు. సందులో నుంచి మనోహరం గారు గవర్రాజు కలిసి రావడం కనిపెట్టాడు సోమయాజులు. ఒక్క నిమేటు నిలబడండి, ఇంటి మరామత్తు గురించి సిట్టెమ్మతో ఒక మాట సిప్పేసి వస్తాను ఉండండి అని మనోహరంతో చెప్పడం, గవర్రాజు తిరిగి సందులోకి వెళ్ళడం సోమయాజులకి వినిపించింది, కనిపించింది. గవర్రాజు గబగబా చిట్టెమ్మ ఇంట్లోకి వెళ్ళాడు. చిట్టెమ్మ స్టవ్ ఆర్పేసి పప్పు మెత్తగా కలిగిపెట్టుకుంటోంది. చిట్టెమ్మని గుమ్మం దగ్గరికి పిలిచాడు గవర్రాజు. చిట్టెమ్మ వచ్చి నిల్చుంది. గవర్రాజు తొందరగా చెప్పాడు. చూడు సిట్టెమ్మ తల్లి, మనోరం సౌందరి పులిసున్నాడు, నీ ఇంటి మీద మోజు మీదున్నాడు, 1,00,000 అంకె, నువ్వు దిగొద్దు, పైన ఏటొచ్చినా నీకు సగం నాకు సగం అని ఆమె అందుకు ఒప్పుకున్నట్టుగానే భావించి తర్వాత మళ్ళొస్తాను మాట్లాడదాం అని చెప్పేసి వెళ్ళిపోయి కారు ఎక్కేసాడు గవర్రాజు. ఇక్కడితో రావి శాస్త్రి గారి ఇల్లు 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.